Yes, we are live now. Board clear గా ఉందా? బోర్డు వాయిస్ బోర్డు క్లియర్ గా కనిపిస్తా ఉందా? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, ప్రాబ్లమ్స్ ఈరోజు చెప్తాం. దాంతో లెసన్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో జాయిన్ అయిపోండి తొందరగా. ఫార్టీ 41 మెంబర్స్ ఎన్రోల్ అయినారు. 26 మెంబర్స్ వచ్చారు. ఇంకా తొందరగా జాయిన్ అవ్వండి. 2 minutes లో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎంతైనా వస్తాండేది ప్రతి క్లాస్ కి 26, 27 ఎంతైనా వస్తాండేది. అందరూ ఏ క్లాస్ కైనా ఫుల్ మెంబర్స్ వస్తున్నారా? సరే స్టార్ట్ చేద్దాం మన క్లాస్. క్వశ్చన్ చూడండి, పేజ్ నెంబర్ 15 ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. క్యాల్కులేట్ రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ టు చేంజ్ 12 grams of ice at -10 degrees C into water vapor at 100 degrees C. ఇక్కడ ఏం చేయాలంటే ఎంత హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుందో కనుక్కోవాలి. ఐస్ అనేది ఐస్ యొక్క వెయిట్ అనేది మాస్ అనేది 12 grams ఉంది. దాని యొక్క టెంపరేచర్ -10 degrees C ఉంది. వాటర్ వేపర్ గా మారడానికి ఎంత హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుందో కనుక్కోవాలి. హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఆర్ లాస్ట్ కి 2 ఫార్ములాస్ ఉన్నాయి, 2-3 ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఒకటి Q = MS డెల్టా T. రెండవది ఎస్టర్డే క్లాస్ లో మనం చెప్పుకున్నాం, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఫార్ములా ఏముంటుందంటే LV = Q/m or Q = LVM. సో ఈ క్యూని ఇక్కడే పెట్టండి. డివిజన్ లో ఉండే మాస్ ని పక్కకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంటూ అవుతుంది. అలాగే ఇంకొక ఫార్ములా LF = Q/m, Q = LFM. సో ఈ ఫార్ములా Q = MS డెల్టా T, Q = LVM, Q = LFM. These are the 3 formulas used to find out the required heat energy or the amount of heat energy released. ఎంత హీట్ ఎనర్జీ రిలీజ్ అయింది చెప్పడానికి, లేదా ఎంత హీట్ ఎనర్జీ అవసరం అవుతుందో చెప్పడానికి, లేదా అబ్జర్వ్ చేయడానికి ఎంత హీట్ ఎనర్జీ అవుతుందో అన్నిటికీ ఈ 3 ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఒక గుర్తు చెప్తాను. టెంపరేచర్ లో ఏమాత్రం మార్పులు లేదనుకోండి, టెంపరేచర్ లో చేంజెస్ ఏం లేదు, ఈక్వల్ టెంపరేచర్స్ ఉన్నాయి. ఉంటే Q = LVM అయినా తీసుకుంటాం, లేదా Q = LFM అయినా తీసుకుంటాం. LFM ఎప్పుడు తీసుకుంటాం అంటే ఐస్ ఉన్నప్పుడు తీసుకుంటాం. వాటర్ ఉన్నప్పుడు LVM అనేది తీసుకుంటాం. ఇది గుర్తు పెట్టుకోండి. టెంపరేచర్ లో మార్పులు ఉంటే Q = MS డెల్టా T. ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ -10 degree C అనేది ఐస్ గా ఉంటుంది కదా, డైరెక్ట్ గా వాటర్ వేపర్ అవుతుందా అంటే అవ్వదు కదా. అంటే మధ్యలో కొన్ని స్టేజెస్ అనేవి మిస్ అయినాయి. అవన్నీ మనం సాల్వ్ చేసుకోవాలి. అవేమనేది ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, -10 degree C ఎలా ఉంటుంది నాన్న? ఐస్ గా ఉంటుంది. మళ్ళీ ఏమవుతుందంటే హీట్ ఇస్తే అది 0 degrees కి వస్తుంది. ఇప్పుడు కూడా ఏముంటుంది? ఐసే ఉంటుంది. మళ్ళీ ఐస్ ఏ టెంపరేచర్ వద్ద మారుతుంది అంటే 0 degree C వాటర్. ఫస్ట్ వాటర్ అనేది 0 degreeకి వస్తుంది, తర్వాత ఐస్ గా మారుతుంది. తర్వాత ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఎంతవరకు అంటే
100 degrees C బాయిలింగ్ వాటర్. తర్వాత ఏమవుతుందంటే 100 degrees C టెంపరేచర్ అట్లే ఉంటుంది, వాటర్ వేపర్ అవుతుంది. చూడండి ఇక్కడ -10 degrees C ఐస్ గా ఉండేది డైరెక్ట్ గా వాటర్ వేపర్ గా మారదు కదా. సో మధ్యలో కొన్ని స్టేజెస్ అనేవి మిస్ అయినాయి. అవి ఏమంటే ఇక్కడ చూడండి, -10 degrees C ఐస్ అనేది తర్వాత ఏమవుతుంది 0 degrees ఐస్ అవుతుంది, మళ్ళీ 0 degrees C వాటర్ అవుతుంది, తర్వాత టెంపరేచర్ రైజ్ అవుతుంది 100 degrees C బాయిలింగ్ వాటర్ దాకా అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి టెంపరేచర్ అదే ఉంటుంది, వాటర్ అనేది వేపర్ గా మారుతుంది. దీస్ ఆర్ ది స్టేజెస్. we have to find out how much energy is required to change -10 degrees C ice into water vapor at 100 degrees C. దీన్ని ఒక స్టేజ్ అనుకోండి, స్టేజ్ 1. దీన్ని స్టేజ్ 2 అనుకోండి. సో దీన్ని స్టేజ్ 3 అనుకోండి. సో దీన్ని స్టేజ్ 4 అనుకోండి. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 మనము చేస్తే లాస్ట్ ఫైనల్ గా 4 స్టేజెస్ ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నేను ఇక్కడ దాకా అర్థమైందా? చెప్పండి, ఇక్కడ దాకా అర్థమైందా? సో ఇది ఎట్లా మనం ఇక్కడ రాసినది ఎట్లా అనేది అర్థమైంది కదా. సో ఇది అర్థమైతేనే మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో -10 degrees C ఐస్ అనేది డైరెక్ట్ గా వాటర్ వేపర్ గా మారదు. సో మధ్యలో కొన్ని స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజెస్ అనేది ఇక్కడ రాశాం. ఇప్పుడు సాల్వ్ చేసుకుని పోదామా ఒక్కొక్క స్టేజ్ ని. స్టేజ్ 1 చూడండి, స్టేజ్ 1 లో ఏముంది, -10 degrees C 0 degrees C ఐస్ గా ఉంది. టెంపరేచర్ లో మార్పులు ఉన్నాయా అన్న? ఇక్కడ చేంజెస్ ఉన్నాయి కదా. చేంజెస్ ఉన్నాయంటే Q is equal to MS delta T అనేది యూజ్ చేయాలి. టెంపరేచర్ లో మార్పులు ఉంటే Q is equal to MS delta T ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మాస్ ఎంత ఇచ్చాడు, గివన్ M is equal to 12 grams. అవునా? ఇప్పుడు చూడండి ఫార్ములా Q1 అనుకుందాం, 4 స్టేజెస్ ఉన్నాయి కాబట్టి Q1, Q2, Q3, Q4 అనుకుందాం. ఫైనల్ గా అన్నిటిని మిక్స్ చేద్దాం, యాడ్ చేద్దాం. Q1 is equal to M1 MS delta T. Q1 is equal to M అంటే ఎంత నాన్న? 12 grams. 12 into S అంటే స్పెసిఫిక్ హీట్. ఇక్కడ ఏముంది స్పెసిఫిక్ హీట్? ఐస్. ఐస్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత? మైనస్. మన స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ చెప్పాలా? 0.5. ఐస్ యొక్క స్పెసిఫిక్ హీట్ 0.5. 0.5 ని 1/2 రాసుకోవచ్చా? 0.5 ని 1/2 రాసుకోవచ్చా? ఇప్పుడు చూడండి డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆల్రెడీ చెప్పాను మీకు, నెగిటివ్ వాల్యూ రాకూడదు. అంటే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూని మైనస్ చేసేయండి. ఇక్కడ పెద్ద వాల్యూ ఏదంటే 0, చిన్న వాల్యూ ఏదంటే -10. 0 - -10. Q1 is equal to 12 into half. 0 minus into minus plus 0 plus 10. Q1 is equal to 12 into 1/2 into 0 plus 10, 10. 2 1 ja, 2 5 ja, which is equal to 12 into 5, which is equal to 60 calories. Q1 అనేది ఎంత వచ్చింది నాన్న? 60 క్యాలరీస్ వచ్చింది. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ అనేవి ఐస్ అయితే ఐస్ ది రాయాలా. ఇక్కడ ఐసే కదా ఉండేది. ఎస్ అనేది ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ అవుతుంది. ఐస్ యొక్క స్పెసిఫిక్ హీట్ 0.5. అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆల్వేస్ ఎక్కువ ఉండాలంటే పాజిటివ్ వాల్యూస్ ఉండాలా. ఉంటే ఏం చేయాలంటే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూని మైనస్ చేయాలి. పెద్ద వాల్యూ 0 వేసాం మైనస్, ఇక్కడ చిన్న వాల్యూ -10, సో -10 వేసాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో సాల్వ్ చేస్తే 60 అనేది వచ్చింది. Q1 అర్థమైందా మీకు? రాసుకోండి, నోట్ చేసుకోండి.
జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది. వన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు ఇబ్బంది ఉంటే మరొకసారి రిపీటెడ్ గా ఉంటాయి చూడండి, లేదా ఆఫ్లైన్ లో మళ్ళీ మీకు పర్సనల్ గా అడగచ్చు ఎట్లా అనేది. ఓవరానా రాసుకున్నారా? నెక్స్ట్ Q2. చూడండి స్టేజ్ 2. స్టేజ్ 2 ఏముందంటే 0 డిగ్రీ సి ఐస్ ఉంది అండ్ 0 డిగ్రీ సి వాటర్ ఉంది. చూడండి టెంపరేచర్ లో చేంజెస్ లేవు, ఏమాత్రం చేంజెస్ లేవు. ఇప్పుడు మీరు చెప్పండి, Q is equal to LVM తీసుకోవాలా లేదా Q is equal to LFM తీసుకోవాలా? మీరు చెప్పండి, ఏ ఫార్ములా తీసుకోవాలి? Q equals to LVM, sir. Q is equal to LVM. LFM, right? సో ఐస్ ఉంది కాబట్టి 0 డిగ్రీస్ టెంపరేచర్ 0 డిగ్రీస్ మీరు చూసారంటే ఏం ఆలోచించకుండా Q is equal to LFM. సో మాస్ అనేది 12 grams. సో Q is equal to LFM. దీన్ని Q2 అనుకోండి. సో Q2 is equal to LF, latent heat of fusion. ఇక్కడ ఐస్ కదా ఉండేది, latent heat of fusion of ice ఎంత? LF of ice yesterday రాసాం. latent heat of fusion of ice value ఎంత? 80 calories per gram. 80 calories per gram. సో ఇప్పుడు LF వాల్యూ 80 అండ్ M అంటే మాస్ వాల్యూ 12. చెప్పండి నాకు 80 into 12 into 80 ఎంత చెప్పండి? 960. 960 calories, right? Q2 is equal to 960 calories. So 12 0 0, 12 8 96. నోట్ చేసుకోండి. రాసుకున్నారా? రాసుకున్నారా నాన్న? రాసుకున్నాను సార్. నెక్స్ట్ స్టేజ్ 3. స్టేజ్ 3 చూడండి. స్టేజ్ 3 ఏముంది? 0 డిగ్రీ సి వాటర్ ఉంది అండ్ 100 డిగ్రీ సి బాయిలింగ్ వాటర్ ఉంది. టెంపరేచర్ లో చేంజెస్ ఉన్నాయి, ఏ ఫార్ములా యూజ్ చేయాలా చెప్పండి? ఇక్కడ 3 ఫార్ములాల్లో ఏ ఫార్ములా యూజ్ చేయాలో చెప్పండి? Equals to MS delta T, sir. Q equals to వినపడలేదు, MS చెప్పండి. delta T. Q is equal to MS. Q3 is equal to M అంటే 12 grams. ఇప్పుడు చెప్పండి S అంటే M వాల్యూ ఇక్కడ. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ M వాల్యూ వేయాలా? ఐస్ వేయాలా వాటర్ వేయాలా? Water, sir. వాటర్. చెప్పండి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత? 1, sir. 1. సో S వాల్యూ 1, డెల్టా T 100 minus 0. Q3 is equal to 12 into 1 into 100 minus 0, 100. ఎంత చెప్పండి? 12 into 100, 1200, right? 1200 calories. Q3 వచ్చేసి
1200 క్యాలరీస్ వచ్చింది. నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? రాసుకున్నారా నాన్న? రాసుకున్నారా లేదా? మైక్ ఆన్ చేసి చెప్పండి. Yes, sir. మళ్ళీ 27 మెంబర్స్ వచ్చేసారు. 32 మెంబర్స్ వచ్చారు. వచ్చి 5 మెంబర్స్ వస్తున్నారు పోతున్నారు. ఏం విషయము? స్టేజ్ 4 నెక్స్ట్ లాస్ట్. ఇప్పుడు చూడండి స్టేజ్ 4 ఏముంది? 100 డిగ్రీ సి బాయిలింగ్ వాటర్, 100 డిగ్రీ సి వాటర్ వేపర్. ఇప్పుడు చెప్పండి ఏ ఫార్ములా యూజ్ చేయాలో? Q4 is equal to ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా? ఎంఎస్ డెల్టా టీనా, ఎల్బిఎం, ఎల్ఎఫ్ఎం? టెంపరేచర్స్ సేమ్ గా ఉన్నాయి. చెప్పండి తొందరగా. సో వాటర్ అయితే ఏం తీసుకోవాలా? Q is equal to LBM. Latent heat of vaporization of water value ఎంత చెప్పండి? లాస్ట్ క్లాస్ లో రాసాం. LV వాటర్ latent heat of vaporization of water value ఎంత? పక్కని చెప్పాలా? 540 క్యాలరీస్ పర్ గ్రామ్. 540 మాస్ 12 చెప్పండి ఎంతో? 540 into 12 ఎంతో చెప్పండి? 12 0 0 12 4 48. 6,480, sir. 6,480 క్యాలరీస్. రాసుకోండి. ఇది నోట్ చేసుకోండి. మళ్ళీ పైన రాసుకోండి. Therefore total heat energy required Q is equal to Q1 plus Q2 plus Q3 plus Q4. Q1 వాల్యూ ఎంత నాన్న వచ్చింది? అది 60 అనుకుంటాను. Q2 ఎంత వచ్చింది? 960. 960. Q3 200 calories. 1200. 1200. And Q4 is 6,400. క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసి చెప్పండి ఎంతో? 8,700. 8,700. కరెక్టేనా? 700. రైట్. సో ఇది టోటల్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్. -10 డిగ్రీ ఐస్ అనేది
100 degrees వాటర్ వేపర్ గా మారాలంటే ఎంత ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది? 8700 క్యాలరీస్. నోట్ చేసుకోండి, తర్వాత ఇంకో ప్రాబ్లం కి వెళ్దాం. అర్థమవుతుంది నాన్న ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలనేది? పేజ్ నంబర్ 18 క్వశ్చన్ నంబర్ 6 లో ఏ how much energy is transferred మన రాసుకున్నారా? Yes, sir. సో క్వశ్చన్ రాసుకోండి. 6 లో ఏ టెక్స్ట్ బుక్ ఉంటే చూడండి. హౌ మచ్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ 1 gram of boiling water at 100 degrees C condenses to water at 100 degrees C. ఇక్కడ మాస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? 1 గ్రామ్ ఇచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? 100 degrees C వాటర్ కండెన్స్ అవుతుంది 100 degrees C వాటర్ గా. ఇప్పుడు చెప్పండి ఏ ఫార్ములా యూజ్ చేయాలా? ఇక్కడ ఏం స్టేజెస్ అనేవి ఏమి మిస్ కాలేదు, కరెక్ట్ గానే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. yes, Q is equal to LVM. LV of water ఎంత చెప్పండి? 540 calories per gram. So Q is equal to 540 into 1. Mass 1. Q is equal to 540 calories. నోట్ చేసుకోండి. క్వశ్చన్ రాసుకున్నారా? క్వశ్చన్ రాసుకుంటే క్వశ్చన్ చేంజ్ చేస్తాను. సిక్స్ లో డి క్వశ్చన్, హౌ మచ్ ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫర్డ్ when 1 gram of boiling water at 100 degrees C cools to water at 0 degrees C. నన్ను ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైనా స్టేజెస్ మిస్ అయినాయా? ఈ 100 degrees C వాటర్ బాయిలింగ్ వాటర్ ఉంటుంది, తర్వాత ఎక్కడికి వస్తుంది? 0 degrees C వాటర్ కే వస్తుంది కదా డైరెక్ట్ గా, డౌన్ అయ్యి. అంటే స్టేజెస్ ఏమి మారలేదు అని అర్థం. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఫార్ములా ఏమి యూజ్ చేయాలా? రాసుకున్నారా నాన్న? ఇది రాసుకున్నారా? ఎస్ ఆర్ నో? Yes, sir. ఇప్పుడు చెప్పండి, దీనికి ఏ ఫార్ములా యూజ్ చేయాలో చెప్పండి.
Q equals to ms delta T. Yes, Q is equal to ms delta T. బాయిలింగ్ వాటర్ 0 డిగ్రీ టీ వాటర్. సో 0 డిగ్రీ వాటర్ వస్తుంది, తర్వాత 100 డిగ్రీ వస్తుంది. ఏం స్టేజెస్ మిస్ కాలేదు, టెంపరేచర్ లో చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఎంఎస్ డెల్టా టీ. సో క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎం అనేది 1, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి వాటర్ వాల్యూ తీసుకోవాలి. వాటర్ వాల్యూ ఎంత అంటే 1, డెల్టా టీ అంటే 100 మైనస్ 0. Q is equal to 1 into 1 into 100 minus 0, 100, which is equal to 100 calories. Specific heat of water అనేది value 1. నోట్ చేసుకోండి. క్వశ్చన్ రాసుకున్నారా? క్వశ్చన్ రాసుకున్నంటే క్వశ్చన్ చేంజ్ చేసుకుంటాం. చెప్పండి, క్వశ్చన్ రాసుకున్నారా లేదా? మన క్వశ్చన్ మార్చేదా? ఏం చెప్పడం లేదు. క్వశ్చన్ చేంజ్ చేసేదా? No, sir. రాసుకోండి. సో మోస్ట్లీ టుమారో యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ 7th క్లాస్ బుక్స్ ఉంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఒకసారి చదువుకొని రండి. సో 7th క్లాస్ నుంచి కంటిన్యూషన్ ఉంటుంది యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్ అనేది. అయిపోయిందా అనేది? క్వశ్చన్ రాస్తాను. Yes, sir. క్వశ్చన్ చేంజ్ చేస్తాను. చేసేదా క్వశ్చన్? Yes, sir. Yes, sir. How much energy is released or absorbed when 1 gram of water at 0 degrees C freezes to ice at 0 degrees C? ఇక్కడ కూడా చూడండి అన్న, వాటర్ ఫస్ట్ 0 డిగ్రీ అవుతుంది, తర్వాత ఐస్ గా మారుతుంది. అంటే ఏం స్టేజెస్ మారలేదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఏ ఫార్ములా తీసుకోవాలా? మీరు రాసుకున్నారా? ఇది Yes, sir. నోట్ చేసుకున్నారా? ఇప్పుడు చెప్పండి, ఏ ఫార్ములా తీసుకోవాలో. Q is equal to LFM. 0 degree C water, 0 degree C ice. చెప్పండి, Q is equal to L M. Q is equal to LF of ice ఎంత? 80 calories per gram. 80 into 1. So Q is equal to 80 calories. రాసుకోండి. నోట్ చేసుకొని నెక్స్ట్ లాస్ట్ లో డి క్వశ్చన్ ఉంది, అవి చెప్తాం.
సాటర్డే ఎగ్జామ్ పెడతాను, రాస్తారా? Yes, sir. ఫ్రైడే లోపల చెప్తాను డిస్క్రిప్టివ్ లేకపోతే మల్టిపుల్ చాయిస్ అనేది. సో ఏదో ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాను, పాసిబిలిటీ ఎట్లా ఉంటుందో చూసి మళ్ళీ మీరు సాటర్డేకి రెడీ అవ్వండి. ఫస్ట్ లెసన్ నుంచి ఎగ్జామ్ రాసుకున్నారా? నోట్ చేసుకున్నారా? Yes, sir. Yes, sir. Next, D. How much energy is released or absorbed when 1 gram of steam at 100 degrees C turns to ice at 0 degrees C? ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టీమ్ అంటే ఏమి? ఆవిరి అంటే వేపర్స్ డైరెక్ట్ గా ఐస్ గా మారుతుందా అంటే మారదు కదా, మధ్యలో కొన్ని స్టేజెస్ అనేవి మిస్ అయినాయి, అవి కూడా సాల్వ్ చేసుకుంటూ పోవాలి. సో ఇంతకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఆ టైప్ లో క్లియర్ గా ఉంది. ఇక్కడ 100 డిగ్రీ స్టీమ్ అనేది డైరెక్ట్ గా ఐస్ గా మారదు. 100 డిగ్రీ స్టీమ్ అనేది 100 డిగ్రీస్ బాయిలింగ్ వాటర్ అవుతుంది, మళ్ళీ 0 డిగ్రీస్ వాటర్ అవుతుంది, తర్వాత ఐస్ అవుతుంది. అది నోట్ చేసుకుందాం. 100 డిగ్రీ సి స్టీమ్ ఏమవుతుందంటే 100 డిగ్రీ సి బాయిలింగ్ వాటర్ కి వస్తేనే కదా స్టీమ్ గా మారేది. తర్వాత 0 డిగ్రీ సి వాటర్, తర్వాత 0 డిగ్రీ సి ఐస్. ఇవి నాన్న స్టేజెస్ మిస్ అయ్యేది. ఇది స్టేజ్ 1 అనుకోండి, దీన్ని స్టేజ్ 2 అనుకోండి, అండ్ దీన్ని స్టేజ్ 3 అనుకోండి. సాల్వ్ చేద్దామా? స్టేజ్ 1, గివెన్ మాస్ ఇజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ ఇచ్చాడు మాస్. స్టేజ్ 1 లో చూడండి, 100 డిగ్రీ సి స్టీమ్, 100 డిగ్రీ సి బాయిలింగ్ వాటర్. ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా ఇక్కడ? Q is equal to ms delta T. చెప్పండి. Q equals to LFM, sir. LV M అనే ఫార్ములా యూజ్ చేయాలి. therefore Q is equal to LV M. దీన్ని Q1 అనుకోండి. LV వాల్యూ ఎంత? LV ఆఫ్ వాటర్ 540 calories per gram. 540 into 1. So Q1 is equal to 540 calories. Next, stage 2 చెప్పండి. స్టేజ్ 2 ఏముంది? 100 degrees బాయిలింగ్ వాటర్, 0 degrees వాటర్. మాస్ వచ్చేసి 1 గ్రామ్. చెప్పండి ఫార్ములా చెప్పండి. Q2 is equal to ఏ ఫార్ములా యూజ్ చేయాలా? LVM. చూడండి, టెంపరేచర్ లో చేంజెస్ ఉన్నాయి. MS delta T, sir. Yes, ms delta. చూడండి, Q2 is equal to M అంటే 1, స్పెసిఫిక్ హీట్, ఇక్కడ వాటర్ కదా ఉండేది, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత? 1 into 100 minus 0 delta T. So 1 into 100. So Q2 is equal to 100 calories. నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి. ఒక 5 minutes ఎక్స్టెండ్ అయితే ఏం ప్రాబ్లం లేదు కదా. ఒక ట్రై దిస్ లో ఒక ప్రాబ్లం ఉంది, లాస్ట్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం. మళ్ళీ రేపు ఎందుకు దీన్ని కంటిన్యూ చేయాలా?
ఒక 5 minutes ఏమైనా ప్రాబ్లమా ఎక్స్టెండ్ అయితే క్లాస్? No, sir. No problem, No, sir. sir. No problem, sir. రాసుకున్నారా నాన్న? ఇది ఈ స్టేటస్ అరేంజ్ చేసేదా? Okay, sir. స్టేజ్ 3 ఏముందో చూడండి. (0°C) వాటర్, 0°C ఐస్. ఇప్పుడు చెప్పండి నాన్న, ఏ ఫార్ములా యూజ్ చేయాలా? ఏ ఫార్ములా యూజ్ చేయాలో చెప్పండి. ఎల్ చెప్పండి. LF. LFM, రైట్. LFM. LFM ఆఫ్ ఐస్ ఎంత? 80 calories per gram. So Q3 is equal to 80 into 1, which is equal to 80 calories. Stage 1 రాసుకున్నారా? స్టేజ్ 1 అనేది రాసుకున్నారా నాన్న? చెప్పండి. స్టేజ్ 1 రాసుకున్నారా? Yes, sir. Therefore, total heat energy released or absorbed is equal to Q is equal to Q1 plus Q2 plus Q3. నాన్న Q1 ఎంత నాన్న వచ్చింది? అది Q1 ఎంత వచ్చింది? Q1 వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి ఒకసారి. Q1 వాల్యూ ఎంత వచ్చింది? Q2 వచ్చేసి 100, Q3 80, Q1 540 నా? సో Q is equal to, ఆన్సర్ చెప్పండి. 540, 100, 80 ఎంత? 540, 100, 80 ఎంతో చెప్పండి. 720, sir. 720 calories. అందరికి వచ్చిందా 720? సో ఇది ఆవిరి అనేది 100°C దగ్గర ఉండే ఆవిరి అనేది ఐస్ గా మారాలంటే ఎంత ఎనర్జీ అవసరం అవుతుందంటే 720 క్యాలరీస్, లేదా ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే 720 క్యాలరీస్. క్వశ్చన్ అరెస్ట్ చేసేదా? ఇంకో క్వశ్చన్ ఉంది, రాసుకుంటాను. క్వశ్చన్ అరెస్ట్ చేసేదా? చెప్పండి అన్న, క్వశ్చన్ అరెస్ట్ చేసేదా? Yes, sir. Okay, sir. Okay, sir. If write this low, page number 19, third question.
రాసుకున్నారా నాన్న? మీరు రాసుకున్నారా? ఆన్సర్ రాసుకున్నారా? Yes, sir. Yes, sir. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 19 ట్రై దిస్ లో థర్డ్ క్వశ్చన్ చూడండి. సపోజ్ దట్ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఈస్ హీటెడ్ ఫర్ ఎ సర్టెన్ టైం. 1 లీటర్ వాటర్ ని ఏదో సర్టెన్ టైం వరకు హీట్ చేసాం అనుకోండి. టు రైజ్ దిస్ టెంపరేచర్ బై 2 degrees C. దాని యొక్క టెంపరేచర్ 2 degrees C రైజ్ అయింది. ఉదాహరణకు చెప్పండి, ఎంత టైం అనేది ఇలేదు, మేము అనుకుందాం 1 లీటర్ వాటర్ 10 minutes హీట్ చేసాం అనుకోండి. టెంపరేచర్ ఎంత రైజ్ అయిందంటే 2 degrees C. If 2 liter of water is needed for same time, by how much temperature rises? ఇప్పుడు చూడండి, 2 లీటర్ వాటర్ అనేది 10 minutes హీట్ చేసాం అనుకోండి, టెంపరేచర్ ఎంత రైజ్ అవుతుంది? 1 లీటర్ వాటర్ ని 10 minutes హీట్ చేస్తే 2 degrees రైజ్ అయింది. 2 లీటర్ వాటర్ ని 10 minutes హీట్ చేస్తే ఎంత రైజ్ అవుతుంది? 1 degree. 1 degree. అదే ఆన్సర్. సో బిట్స్ లో అడిగితే హాఫ్ మార్క్, అడిగితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగితే రాసేయచ్చు. దీన్ని ఈ విధంగా కూడా మనము రాసుకోవచ్చు. చూడండి, m1s delta t is equal to m2s delta t, delta t1 delta t2. ఇక్కడ మాసెస్ 2 ఉన్నాయి కాబట్టి given that m1 అనేది 1 లీటర్, m2 అనేది 2 liters, డెల్టా T1 అనేది 2 degrees C, డెల్టా T2 అనేది క్వశ్చన్ మార్క్. ఇది కనుక్కోవాలి. ఇప్పుడు ఈ ఫార్ములా అనేది చూడండి, ఎస్ క్యాన్సల్ అయిపోతుంది. m1 m2 ని పక్క ట్రాన్స్ఫర్ చేస్తే m2 అవుతుంది. డెల్టా T1 ని ఆ పక్క ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్ లో డెల్టా T1 వస్తుంది. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. m1 అంటే 1, m2 అంటే 2, డెల్టా T2 కనుక్కోవాలి, డెల్టా T1 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 into 1 2 into 2 delta T2. Therefore delta T2 is equal to, ఈ 2 ని పక్క ట్రాన్స్ఫర్ చేయండి, డివిజన్ అవుతుంది, which is equal to 1. ఇది ఆన్సర్. సో ఇది నోట్ చేసుకోండి. అర్థమైందా అనేది? సో ఇక్కడతో ప్రాబ్లమ్స్ ఎండ్ అవుతాయి. ఎలా ఉంది లెసన్, హీట్ లెసన్? స్టార్టింగ్ నుంచి విన్న వాళ్ళకి అర్థమైంది అనుకుంటాను. ఎవరైనా మిస్ అయింటే సో మీకోసం రికార్డెడ్ గా ఏపీ ఫిజిక్స్ వల్ల నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు మిస్ అయిన లెక్చర్స్ ని తప్పకుండా వినండి. అండ్ మీ అందరికి రిక్వెస్ట్ ఏమంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మీకు ముందుగానే తెలుస్తూ ఉంటాయి. స్టార్ట్ చేద్దామా హీట్ లెసన్? రాసుకున్నారా? ఓవరానా? Yes, sir. సో అర్థమైందా మీకు హీట్ లెసన్? అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఈ క్లాసెస్ ని వినండి. సో ఆఫ్లైన్ స్టార్ట్ అయితే ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కూడా అడగండి, లేదా నా వాట్సాప్ గ్రూప్ లో అడగండి. సో మళ్ళీ టుమారో కలుద్దాం ఇంకొక లెసన్ తో. యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్ 7th క్లాస్ లో ఒకవేళ టెక్స్ట్ బుక్స్ ఉంటే మీరు ఒకసారి చూసుకోరండి. బేసిక్స్ స్టార్ట్ చేద్దాం టుమారో. సో సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది, అది మైండ్ లో పెట్టుకొని లెసన్ చదవండి. మీకు నోటిఫై చేస్తాను ఎప్పుడు అనేది. సో మళ్ళీ కలుద్దాం టుమారో సేమ్ టైమింగ్. బాయ్, జై హింద్.